హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పయనం. నేను పుష్యమి. క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించింది, దాన్ని దేవతలు సేవించారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో తాడుగా వాడిన వాసుకి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ ప్రదేశాన్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ప్రదేశం త్రివేణి సంగమం దగ్గరలో గంగా నది వైపు ఉన్న ప్రాచీన నాగవాసుకి మందిరం అండి. ఈ గుడిని చూపిస్తూ మీకు ఈ గుడి యొక్క చరిత్ర, ప్రాముఖ్యత చెప్తాను. సముద్ర మథన సమయంలో విష్ణువు సూచన మేరకు దేవతలు, రాక్షసులు మందర పర్వత మథనానికి నాగవాసుకిని తాడుగా ఉపయోగించారు. మందర పర్వత ఘర్షణతో నాగవాసుకి శరీరం గాయాలయ్యాయి. విష్ణువు సూచనతో ప్రయాగలో విశ్రాంతి పొంది త్రివేణి సంగమంలో స్నానం చేసి గాయాల నుంచి విముక్తి పొందారంట. స్కంద పురాణంలో ఈ స్థలాన్ని నాగకుడి తీర్థం అని పిలుస్తారంట. అలాగే వారణాసి రాజైన దివోదాసు తపస్సు చేసి కాశీకి తీసుకువెళ్ళాలని కోరుకున్నారంట నాగవాసుకిని. ఆయన తపస్సుకు మెచ్చి నాగవాసుకి బయలుదేరుతుండగా దేవతలు ప్రయాగ్లో ఉండమని కోరారు. అప్పుడు నాగవాసుకి ఒక షరతు విధించారంటండి. సంగమంలో స్నానం చేసిన తర్వాత భక్తుల్ని తను దర్శించుకోవాలని, శ్రావణ మాసం పంచమి నాడు తనకు ప్రత్యేక పూజలు జరపాలని కోరారంట. అప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నాగపంచమి నాడు ఇక్కడ చాలా పెద్దగా జాతర జరుగుతుందంటండి. అలాగే ప్రతి నెల పంచమి నాడు కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో చాలామంది కాలసర్పదోష నివారణ పూజలు అయితే చేయించుకుంటారు. నాగవాసుకి దర్శనమే మనకి ఎన్నో దోషాలను తొలగిస్తుందని కూడా చాలామంది నమ్ముతారు. కుంభమేళా సమయంలో ఈ గుడిని చాలా డెవలప్ చేయడం కూడా జరిగింది. ఇదే ప్రాంగణంలో మనకి ఇంకొన్ని గుడులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనకి కనిపిస్తున్నది శివాలయం. మీరు కనుక త్రివేణి సంగమం స్నానానికి వస్తే కనుక తప్పకుండా ఈ గుడిని కూడా దర్శించుకొని కాలసర్ప దోషాలను తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉందండి ఈ గుడి. మన ఛానల్లో నా లైఫ్ స్టైల్ వీడియోస్తో పాటు ఇంకా ఫేమస్ టెంపుల్స్ వీడియోస్ కూడా ఉంటాయండి. కాశీలో ఉన్న ఎన్నో రోగాలను హరించే ధన్వంతరి కూప్ లాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అలాగే ఫేమస్ టెంపుల్స్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, లాస్ట్లో ఇస్తాను ఎండ్ స్క్రీన్స్లో. తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ మనకి నాగవాసుకి మందిర్లో నాగవాసుకి మందిర్ యొక్క ప్రాముఖ్యతను తెలియచేసే బోర్డు కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో నేను ఇదైతే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ హిందీ చదవడం వస్తే కనుక మీరు పాజ్ చేసుకుని ఈ గుడి హిస్టరీని అయితే మీరు చదవచ్చు. ఇప్పుడైతే మనం నాగవాసుకిని దర్శించుకుందాము. ఈయనేనండి సర్పరాజుగా భావించే నాగవాసుకి. శివుడి కంఠహారంగా ఉంటారు. మీకు ఒకవేళ ఈ దర్శనం బాగా అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని తెలియని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.